నమస్కారం. సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. ఉంటేనే భగవంతుడు కాపాడతాడు అనడానికి నేను దేవాలయంలో కూడా నిర్మోహమాటంగా రాజకీయంలో చెబుతున్నా. చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల నెగ్గాడు. 23 చోట్ల నెగ్గాడు. భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను. నాకు పార్టీలు పక్షపాతాలు లేవు. నేను ధర్మపక్షపాతని. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి. అంత ఇమేజ్ ఉన్నవాడు. అక్కర్లేదు, మాకు పొత్తు ప్రధానం, ముందు గెలవడం ప్రధానం. అది కూడా ప్రజల కోసం అంతే. ఖచ్చితంగా వచ్చేసాయి. ఇవాళ అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కల్లా, లేకపోతే ఉండదు. ఇది కూడా ఎలా వస్తుంది మనకి ప్రాధాన్యం? చిత్తశుద్ధి కారణంగా వస్తుంది. గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.